నమస్కారం. ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చినాను అంటే, మన తెలంగాణలో హిందూ ముస్లిమ్స్ కొంత నంబర్, ముస్లిం మైనారిటీ నంబర్ కొంచెం పెద్దగానే ఉంటుంది. అది ఒక 15-20% వరకు ఉంటుంది అటు ఇటుగా చూసుకుంటే. మరింత నంబర్ ఉంది అన్నప్పుడు మనము మత సామరస్యానికి ఎంత పెద్ద పీట వేస్తే అంత మంచిది. మతాలు అనేటివి ఎవరి ఆలోచనలు, ఎవరి అభిప్రాయాలు, ఎవరి మనసు ఏం చెప్తుందో అది వింటుంది. అంతేగాని మనం గట్టిగా రుద్దితే అది కుదరదు. ఏదో మన పాత శాస్త్రం ఒకటి ఉంటుంది, బలిమీడికి లింగం కడితే భక్తుడైతాడు అంట. మనం అట్లనే చూసుకుంటే క్రితం 10 సంవత్సరాల్లో ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఒకసారి బైన్సాలో జరిగిన ఒక అల్లర్లను పక్కకు పెడితే కనుక కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచి జరిగింది. హిందూ ముస్లింలు మంచిగా చేస్తున్నారు అట్లా అని చెప్పి నన్ను బీఆర్ఎస్ అని చెప్పి ముద్ర వేయకండి. ఆ తర్వాత ఇంకో వీడియో కేసీఆర్ గారి మీద కూడా నేను తీసేది ఉంది. సో బేసికల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మత సామరస్యం అనేది అన్నింటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మన కంట్రీలో. ఇదే సిచ్యువేషన్ని మనం కొంత వెనక్కి జరిగి చూసుకుంటే కనుక, లెట్స్ సే ఇజ్రాయిల్ పాలస్తీనా పొద్దస్తమానం కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఏమొచ్చిందండి వాళ్ళిద్దరికి? అక్కడ ఏమైనా సాధించారా వాళ్ళు? ఏం సాధించలేదు. అట్లనే మనం కూడా ఇట్నే చేసుకుంటూ పోయినామనుకో, మనం ఏం సాధిస్తాం? మనం కూడా కొట్టుకుంటూనే ఉంటాము. ఈ రావణ కాష్టం కాలుతూనే ఉంటుంది. మరి దీనివల్ల ఎవరికి లాభం? ఇంకొక విషయం చెప్తా. ఇవాళ కొట్లాడుకున్న వాళ్ళు, మెదక్లో ఉన్న వాళ్ళు చాలామంది కొట్లాడుకున్న వాళ్ళ ఎవరైనా డాక్టర్లో, లేకుంటే ఒక ఐఐటి స్టూడెంట్లో, లేకుంటే ఇంకెవరైనా కలెక్టర్లో, లేకుంటే కలెక్టర్ల పిల్లలు, వీళ్ళు ఎవరన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళ పిల్లలు ఎవరన్నారా? నాకు తెలిసి ఎవరు కనిపించారు అందులో. ఎవరుంటారు తెలుసా? ఒక అన్ఎడ్యుకేటెడ్ యూత్, జై అనుకుంటే తిరిగే ఓ బ్యాచ్ ఉంటుంది కదా, అంటే పొలిటీషియన్స్ వెనకాల వాళ్ళు ఉంటారు. బియాండ్ దెమ్ వాళ్ళు ఇంకెవరైనా ఉంటారు అని నేను ఏం అనుకోవట్లేదు. సో ప్రజలారా, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మన ఎడ్యుకేషన్ తోటి లింకప్ చేసుకోవాలి మన లైఫ్ని. మరి మనతో తిరిగేటోళ్ళు ఎట్లున్నారు? ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్న లీడర్లు ఇవాళ 13 మంది అరెస్ట్ అయ్యారు. 13 మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరినీ మెదక్ జైల్లో పెడితే మరి ఎంపీ అక్కడ రఘునందన్ రావు గారు వాళ్ళందరూ పరామర్శించడానికి పోతున్నారు. మరి ఈ సో కాల్డ్ బిగ్ పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అయినరా? వాళ్ళు వచ్చి జైళ్ళలో కూర్చున్నారా ఇట్లాంటి సందర్భాల్లో? మరి ఇట్లా వెళ్ళినప్పుడు మనం దేనికోసం పోతుండ్రు? ఇక్కడ వెళ్తున్న ఈ సో కాల్డ్ పీపుల్ ఎవరైనా కానీ, నేను హిందూ ముస్లిమ్స్ అని అనట్లేదు, అది ఓవైసీ గారికి కూడా అదే అప్లై అవుతుంది, ఇంకా ఏ లీడర్కైనా కూడా అదే అప్లై అవుతుంది. వాళ్ళ పిల్లలు సేఫ్గానే కూర్చుంటారు, కానీ గ్రౌండ్ మీద కొట్లాడుకునేది మాత్రం మరి వేరే వాళ్ళు ఉంటారు. ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. దీన్ని మనం ఆలోచించాలి. అంటే పిల్లలు, తల్లిదండ్రులు ఆలోచించాలి, అసలు మనం ఏం చేస్తున్నాం. మరి మన పిల్లోడు కరెక్ట్ డైరెక్షన్లో లేడన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుత్వం ఎట్లాంటి సహాయ సహకారాలు ఇస్తుంది? ఇవన్నీ మనకు ఒక లెక్క ఉంటాయి. సో ప్రజలారా, నేను మీకు ఇంకోటి చూపించదలుచుకున్నా. కొంత నోట్స్ కూడా ప్రిపేర్ చేసిన దీని మీద ఒకసారి చూడండి. ఇటు మనము ఈ కొట్లాట అంతా దేనికి వచ్చింది అని అంటే, బీఫ్. ఈ బీఫ్ అనేది మన దీని ఏమంటారు, మన ఆవులని నరుకుతుండ్రు, సాక్రిఫైస్ చేస్తుండ్రు అనే దాని మీద ఈ గొడవ అంత అనమాట. మరి ఈ ఆవుల్ని మనము, అంటే ఈ కౌస్లాటర్ అనేది ఒకటే మన దగ్గర కాకుండా చూస్తే ఓవరాల్గా చూడండి, ఇక్కడ బీఫ్ ఎక్స్పోర్టర్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే, ఫస్ట్ ప్లేస్లో వచ్చేది బ్రెజిల్, ఆ తర్వాత ప్లేస్ వచ్చేది మన ఇండియా. అంటే ఇంత ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అందరూ ఉండొచ్చు కదా. మరి అట్లాంటప్పుడు మనకు గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావచ్చు దీనిపైన. బీఫ్ ఎక్స్పోర్ట్ అనేది మన కంట్రీ నుంచి బ్యాన్ చేసినాము, కౌ స్లాటర్ అనేది బ్యాన్ చేసినాము, దీన్ని ముట్టుకోవడానికి లేదు అని చెప్పి ఒక లా పాస్ చేయవచ్చు కదా ప్రభుత్వము. ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం సో కాల్డ్ బీజేపీ ప్రభుత్వం ఉంది మన దగ్గర, ఎన్డీఏ ప్రభుత్వంలో. ఓకే, మనకు గెలిచిన రఘునందన్ రావు గారు కానీ, లేకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మన ప్రభుత్వం మనదే అన్నప్పుడు వాళ్ళు పెద్ద లీడర్లు అయితే ఉన్నారు కదా గెలిచి. మరి దీన్ని బ్యాన్ చేయవచ్చు కదా సార్. బ్యాన్ చేయించకుండా ఏదో చాట్ల తోడు పోసి కుక్కలకు గొడవ పెట్టినట్టు ఏంది మీ స్టోరీ అంత? ఇదంతా నాకు అర్థం కాదు. ఎవరికి గొడవ పెడుతుండేది? అమాయక ప్రజలు కొట్టుకుంటుండ్రు, ఏమాత్రం ఆలోచన లేకుండా, ఏమాత్రం ఏం లేకుండా ఈ రోడ్ల పైన కొట్లాటలు ఏంటి, అంత ఆస్తి నష్టాలు ఏంటి ఇవన్నీ?
ఇది ఇది పరిస్థితి బాగాలేదు, ఇట్లా తీసుకుపోవద్దు. 100-150 మంది ఒక మాబ్లా వచ్చి ఒక కాడ దాడి చేస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అది ఎట్లుంటుందండి ఎవరికైనా చూసే వాళ్ళకు కూడా? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఎవరైనా పెడతారు అట్లాంటి సిచ్యువేషన్స్లో? పెట్టరు. అట్లాంటివి జరగవు. అభివృద్ధి అనేది చెందదు. ఎప్పుడైనా సరే గ్రో ఏ లాట్ ఇన్ పీస్. మనం శాంతియుతంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా కూడా అసలు చాలా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ స్విట్జర్లాండ్ చూసుకుందాం ఎగ్జాంపుల్ లాగా. వాళ్ళు యుద్ధాలకు పోరు, దేనికి పోరు. కనుక వాళ్ళ ఎకానమీ చూడండి ఎక్కడుంది. స్విట్జర్లాండ్ ఎకానమీ ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఆ కువైత్ చూడండి, ఎవరి మీదకి యుద్ధానికి పోదు. ఎట్లుంది ఆ కువైత్? బ్రహ్మాండంగా ఉంది. ఆస్ట్రేలియా చూడండి ఎంత బాగుంది, ఎవరి మీద పెద్ద యుద్ధాలు పోయేటి ఏముండవు. ఆ దేశాలు చాలా మంచి దేశాలలాగా, చాలా మంచి ఎకానమీ అట్లా అట్లా తయారవుతూ ఉంటుంది. దే ఎంబ్రేస్ ఎవ్రీ కల్చర్. చాలామంది ఉంటారు ఆస్ట్రేలియాలో. చైనీస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, డిఫరెంట్ రిలీజియన్స్ కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. దే ఎంబ్రేస్ ఎవ్రీబడి. దట్ ఈస్ హౌ ఏ నేషన్ విల్ వర్క్. అంతేగాని గొడవలు పెట్టించి ఇవన్నీ చేయించడము ఇది కరెక్ట్ కాదు. ఇంకా కొంత డేటా ఉందండి, చూపిస్తాను మీ అందరికి కూడాను. ఇప్పుడు మన సోకాల్డ్ బీజేపీ వాళ్ళం అన్నాం కదా మనము. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, గోవా ఫేసెస్ బీఫ్ షార్టేజ్, ప్రమోద్ సావంత్ సేస్ విల్ రిస్టోర్ సప్లై ఫ్రమ్ కర్ణాటక. అంటే గోవాలో మరి ప్రభుత్వం ఉన్నది ఎవరు? ప్రభుత్వం ఎవరిది గోవాలో? మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే. మరి షార్టేజ్ ఇప్పుడు షార్టేజ్ ఉందన్నప్పుడు కర్ణాటక నుంచి గోవాకి తెప్పిస్తారంట. చూసిన కదా ప్రజలారా. ఇక ఇంకోటి, బీజేపీ యూనియన్ మినిస్టర్, ఐ ఈట్ బీఫ్, కెన్ సంబడి స్టాప్ మీ? రిజిజు రిటార్ట్స్ టు నక్వీ స్టేట్మెంట్. అంటే నక్వీ గారు ఏదో అంటే కిరణ్ రిజిజు గారు ఏం చెప్తున్నారు? ఆయన సెంట్రల్ మినిస్టర్ కదా, మొన్నటి దాకా లా మినిస్టర్ ఉండే. ఇప్పుడు చూడండి ఆయన కూడా ఇంకా సెంట్రల్ మినిస్టరే. సో నేను బీఫ్ తిట్టబోయి నన్ను ఎవరు ఆపుతారు అని చెప్తుండే ఆయన. ఓకే, నెక్స్ట్ కేరళలో ఇంకో స్టోరీ. గివ్ మీ అ రోడ్, ఐల్ గివ్ యూ గుడ్ క్వాలిటీ బీఫ్, ప్రామిసెస్ బీజేపీస్ కేరళ క్యాండిడేట్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేను బీఫ్ ఇస్తా, బీఫ్ సపోర్ట్ చేస్తా, సప్లై చేస్తా అని చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు మన తెలంగాణకు వచ్చే వరకు ఏమైందండి అంటే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఒక టాక్ నడుస్తూ ఉంది కదా, నెక్స్ట్ టైం 88 సీట్లతోటి మన ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వింటున్నా నేను, వీళ్ళు వాళ్ళు చెప్పాங்க, బండి సంజయ్ గారు చెప్పాங்க, ఇంకో లీడర్ ఒకటి చెప్పాங்க కూడా నేను చూసిన పేపర్లలో. అయితే ఇట్లా మీరు 88 సీట్లు తీసుకొచ్చేది, అరే నేను ఉద్యోగాలు ఇస్తారా భయ్, లేకుంటే నేను ఏమైనా గ్రోత్ తీసుకొస్తారా భయ్ అని చెప్పి ఇట్లా తీసుకోండి సీట్లు, ఇట్లా గెలవండి ప్రజల మనసుల్ని. అంతేగాని కొట్లాట పెట్టి ఏదో ప్రస్తుతానికి పబ్బం గడుపుకుంటా అంటే ఇది కరెక్ట్ కాదు. బీజేపీ లీడర్లు మీకు ఒకటి తెలియాలి, తెలంగాణ ప్రజానికం అనేది బ్రహ్మాండమైన ప్రజానికం, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్ ఉంటారు. మీకు ఇక్కడ యూఎస్లో వచ్చి చూస్తే చెప్తున్నా కదా, ఎన్ని లక్షల మంది ఉంటారండి పిల్లలు, మన పిల్లలు, యంగ్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, ఎంతో ఆస్పిరెంట్స్ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇంకా సీనియర్ లాగా ఉన్న వాళ్ళు కూడా సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ కూడా ఉన్నది ఇక్కడ అమెరికా. అర్థమైందా? అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో ఇదంతా ఏంటంటే అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. ఇక్కడ సంపాదించిన డబ్బులను మొన్నటి దాకా మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి ఎకానమీస్ బాగా పెరుగుతూ వస్తున్నాయి అక్కడ తెలంగాణలో. అందుకని అది చాలామందికి కూడా ఫ్లెక్సిబుల్ అయిపోయి అట్లా ముందుకెళ్తుంది రాష్ట్రం. అందుకని రాష్ట్రం చాలా ముందడుగేస్తుంది. అంతేగాని కొట్లాటలు పెట్టుకొని హిందూ ముస్లిం డ్రైవర్లను తీసుకొచ్చి దీనివల్ల ఇది సాధించడం వల్ల ఏమీ రాదు. జీరో నాలెడ్జ్, జీరో గెయిన్, జీరో ఎంపవర్మెంట్, జీరో ఎకానమీ, ఇవన్నీ జీరో అయిపోతాయి. మనకి ఈ అవతల అయిపోతాయి, అంతే తేడా. అర్థమైందా? ఇంకా జీరో కాదు, నెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇది ఒకటి. రెండో స్టడీ ఇక్కడ చూడండి. మనం గో అని చెప్పి లొల్లి పెడతా ఉంటారు కదా జనాలు. కౌ యూరిన్ తోటి హార్మ్ఫుల్ అని చెప్పి రీసెర్చ్ చెప్తుంది. నేను చెప్పిన చదువు కాదు ఇది, వెటర్నరీ వాళ్ళు ఇది వెటర్నరీ రీసెర్చ్ చేసి గోమూత్రం వల్ల ఇది మనుషులకు మంచి జరగదు, చాలా హానికరం అని చెప్పింది. ఎవరైనా గోమూత్రం గురించి చెప్పి ఇది తాగడం వల్ల లాభం జరుగుతుందంటే ఈ ఎవిడెన్స్ బేస్డ్ డేటా తోటి రండి ఎవరన్నా. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నప్పుడు మన ఆలోచన ధోరణి కొంత మారాలి. ఓకే, ఆవు అనేది కూడా ఒక యానిమల్, అన్ని యానిమల్స్ లాగానే ఆవు కొంత యానిమల్. మనం కల్చర్స్ ట్రెడిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ కల్చర్స్ ట్రెడిషన్ ప్రకారం మనం గోవును కొంత ఎక్కువ పవిత్రంగా చూస్తూ ఉంటాం. ఓకే,
పవిత్రంగా చూస్తుంటాం కాబట్టి దాన్ని మనం కొంత యాక్సెప్ట్ చేస్తాం. బట్ దట్ ఈస్ కల్చరల్, దట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అనే పదం నేను ఎందుకు వాడుతున్నాను అంటే, ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇక్కడ అసలు ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, యానిమల్ సాక్రిఫైస్ ఈ బక్రీద్ దానికి ఓకే చెప్పింది, ఇది బాంబే హైకోర్టు. నేను చెప్పింది కదా, ఇది బాంబేలో ఉన్నది కూడా, అంటే మహారాష్ట్ర ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కదా, బీజేపీ శివసేన ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు ఏం చెప్పినారు? ఇట్స్ యాక్సెప్టబుల్ అంటే చెప్పారు కదా. సో ప్రజలారా, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, కాన్స్టిట్యూషనల్గా ఏమీ లేదు అక్కడ, యూ షుడ్ నాట్ డూ అనేది ఏమీ లేదు. బక్రీద్ చేసుకోవచ్చు, ఈ మేకను ఆ మేకను, ఈ ఆవును ఆవును కొట్టేసుకుంటూ పోవచ్చు అనేదే ఉంది అక్కడ. లేదన్నప్పుడు నేను చెప్పేదల్లా నా పర్సనల్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి, ఈ మంత్రులకు, తెలంగాణ మంత్రులకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, ప్రధానమంత్రి మోడీ గారికి కానీ, ఎవరికైనా ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నేను, ఒక లా పాస్ చేయండి ప్లీజ్. నో మోర్ కౌ స్లాటర్ అని చెప్పి ఒక లా పాస్ చేయండి. ఆవుల్ని ఇంకా వధించడం అనేది లేదు అని చెప్పి ఒక రూల్ తీసుకురండి. అంతేగాని ఆ రూల్ లేకుండా ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళని చేసుకొనియకుండా ఇబ్బంది పెట్టొద్దు. మీ అందరికి ఇంకో విషయం చెప్తా, ఎలక్ట్రల్ బాండ్స్లో కూడా ఈ ఈ మన ఈ స్లాటర్ బిజినెస్ వాళ్ళు, ఈ బీఫ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా డబ్బులు పే చేశారు ఎలక్ట్రల్ బాండ్స్లో. ఎవరు పే చేశారంటే ఇక మీకు తెలిసిందే అందరికీ, బీజేపీ పార్టీకి కూడా పే చేశాను అందులో, రైట్? సో ఇవన్నీ నేనేం చెప్తున్నాను అంటే, మనము వీటిని తీసుకొచ్చి గొడవలు పెట్టుకొని దీనివల్ల దేశాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తమే తప్ప దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా చేయము. సో కైండ్లీ డూ డిఫర్ విత్ దీస్ థింగ్స్. ఇంకొకటి ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పి దీన్ని ముగించేసేస్తాను ప్రజలారా. ఇవాళ ఏమైంది అంటే, ఇవాళంటే ఇక మొన్న ఓకే, ఈ గొడవ ఏది గొడవ? మెదక్లో జరిగిన గొడవ ఉన్నది చూసిండ్రా? దాంట్లో ఒక 150-200 మంది జనాలు వచ్చి డాక్టర్ నవీన్ ఆర్థోపెడిషన్ అని ఒక హాస్పిటల్ కట్టుకున్నారు. ఆయన ఒక ఆర్థోపెడిషన్, ఒక జనరల్ హాస్పిటల్ అని ఒకటి కట్టుకున్నారు. ఆయన హాస్పిటల్ని ధ్వంసం చేసినారండి. ఓ 150 మంది, ఒక 100-150 మంది వచ్చి ధ్వంసం చేశారు. ఇది ఎవరు అని వాళ్ళు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ న్యూస్ పేపర్లో నేను చూసింది ఏంటి అంటే, ఈ న్యూస్ పేపర్లో, ఈ లింక్లో, ఎక్కడనో కాదు, ఇగో ఇదే తెలంగాణ టుడే ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్లోనే చూసినాను. కిందికి పోతే మీకు కనిపిస్తూ ఉంటుంది, ఈ లింక్ కూడా ఇక్కడ ఇచ్చిన నేను. ఇందులో బీజేపీ క్యాండిడేట్లు, అంటే బీజేపీ ఫాలోవర్స్, సపోర్టర్స్ ఎవరన్నా అనుకోవచ్చు దీన్ని, వాళ్ళు వచ్చేసి ధ్వంసం చేసిండ్రు అని ఉంది. ఏం చేసినాడు డాక్టర్? ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, ఆయన బతుకైనా బతుకుతుడు, మళ్ళీ దానికి వీళ్ళు వచ్చేసేదో పగలు కొట్టుకుంటూ తిరగొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఏమొచ్చింది మీకు? అంత లక్షల నష్టం జరుగుతూ ఉంటుంది, ఆస్తి నష్టాలు. ఎవరు పే చేస్తారా డబ్బులన్నీ? ఎక్కడికి వెళ్ళి వస్తాయా డబ్బు? డాక్టర్కి డబ్బు అంతా ఎవరైనా పర్సనల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ చేస్తారండి. ఇది ఎవరు నేర్పించారు? ఇది ఎక్కడి సంస్కృతి? పాయింట్ 1. ఇంకో పాయింట్ కూడా చెప్తాను. రఘునందన్ గారు, దయచేసి మీరు కొన్నిటిని ఎంకరేజ్ చేయవద్దు సార్. ఇప్పుడు ఇట్లాంటి గొడవ జరిగినప్పుడు మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముండాలి? నేనైతే చూడలేదు కాబట్టి చెప్తున్నా, ఈ స్టేట్మెంట్ మీరు ఇస్తే ఇచ్చిండొచ్చు, కానీ మాకు మాత్రం న్యూస్ పేపర్లో కనిపించలేదు. ఫస్ట్ శాంతి తీసుకురావడానికి పీస్ని రిస్టోర్ చేయాలి. అక్కడ పీస్ని 100% రిస్టోర్ చేసి ఆ తర్వాత మీ వాళ్ళకి చెప్పాలి, ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇల్లీగల్ థింగ్స్ చేయకూడదు, దీస్ ఆర్ నాట్ లీగల్. ఏమన్నా ఉంటే మనం లీగల్గా బ్యాటిల్ చేయాలి. ఎందుకు? మీరు ఒక లాయర్, మీరు ఒక రినౌండ్ లాయర్. మీరు అట్లాంటిది మీరే చెప్పకపోతే మీ కార్యకర్తలకు ఇంకెవరు చెప్తారండి? మీకంటే మంచిగా నాకు తెలియదు. మీకంటే మంచిగా లా తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు, మీరే లీడర్ లెక్క ఉన్నప్పుడు, మీ ఫాలోవర్స్ని మీరు కంట్రోల్ చేస్తలేరు అంటే, ఇన్ వాట్ పర్స్పెక్టివ్ వీ ఆల్ హ్యావ్ టు లుక్ దిస్ ఇన్ టు. కనుక దయచేసి ఇట్లాంటి పనులు మీరు కొన్ని చేయాలి. లీగాలిటీని మన చేతులలోకి తీసుకోవద్దు అని చెప్పి మీ కార్యకర్తలకు చెప్పాలి. తెలంగాణలో ప్రభుత్వం ఫామ్ చేయండి, ఎవరైనా ఫామ్ చేయండి ప్రభుత్వాన్ని, దాంట్లో తప్పేం లేదు. కానీ మత సామరస్యాన్ని కాపాడుతూ ఈ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయకుండా ఒక డెవలప్మెంటల్ విజన్గా తీసుకురండి. లేకుంటే ఐఎమ్ టెలింగ్ యూ, 88 కాదు కదా, 2 సున్నాలు వస్తాయి మీకు మొత్తం మీ పార్టీకి 2 సున్నాలు. ఇది గ్యారంటీ, రాసుకోండి. మీరు అనుకుంటుంటేమో మేము ఇది చేస్తాం అది చేస్తాం అనుకుంటారేమో. ఇప్పుడు వచ్చిన 8 సీట్లను చూసి బాగా వచ్చినాయని అనుకోకండి. ఎందుకంటే ఇది డిజాస్టర్ ఫెయిల్యూర్కు మరి దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉంది.
తెలంగాణ ప్రజానికం ఎప్పుడు కూడా మత కల్లోలాలని ఎన్నడూ ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీస్ కూడా బాగా స్ట్రాంగ్, ఎడ్యుకేషన్ పరంగా బాగా ఫోకస్ చేస్తాయి. కనుక దయచేసి ఈ మిడిల్ క్లాస్ ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకండి. ఈ మిడిల్ క్లాస్ ఎన్విరాన్మెంట్ చాలా బలంగా ఉంది ఇక్కడ మనకు. అట్లాంటప్పుడు మీరు దీన్ని డిస్టర్బ్ చేసి వైలెన్స్ క్రియేట్ చేసి మేము ఏదో సాధించుకొస్తామంటే మాత్రం మీకు ఒక్క ఓటు కూడా పడదు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం ఇట్లాంటి మత సమరస్యాలు లేకుండా ప్రజలారా అందరం కలిసిమెలిసి ఉన్నాము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఐ థింక్ లాస్ట్ 1-2 years బ్యాక్ మన వినాయక చవితిను మిలాదుల్ నబీ రెండు కలిసి వచ్చినాయి అన్నప్పుడు. అప్పుడు కేసీఆర్ గారును మిగతా ముస్లిం పెద్దలతో మాట్లాడితే వాళ్ళు ఒకరోజు డిలే చేసుకున్నారు. వాళ్ళ మిలాదుల్ నబీని ఒక రోజు డిలే చేసుకున్నారు. మనకు మన హిందూ మన గణేష్ నిమజ్జనానికి వేయించారు. సో అట్లుంటుందండి. దట్ ఈస్ హౌ లైక్ ఏ కార్డియల్ రిలేషన్షిప్ షుడ్ డెవలప్ ఇన్ ఎ స్టేట్ among people, among citizens, among different races, religions, whatever it is. అట్లా ఉంటుంది. కానీ ఎట్లా వాడితే అట్లా మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాము, ఈ బీఫ్ని కట్ చేసినందుకు కొట్టేస్తాము, తిట్టేస్తాము అంటే అట్లా పని చేయదు, రైట్? సో ఇట్లాంటివన్నీ మనం చేయకుండా తప్పకుండా మనం మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. మనం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నేను కూడా విన్నవించుకునేది ఇదే మాట. రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వచ్చి ఒక మాట చెప్పాలి, దిస్ ఈజ్ నాట్ అవర్ కల్చర్ అని చెప్పి మీరు చెప్పాలి దయచేసి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది బయటకు వచ్చి చెప్పి ఇందులో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళని తప్పకుండా జైళ్ళలో పెట్టేయాలి. వాళ్ళని తీయొద్దు జైలు నుంచి. వాళ్ళ మీద ఇంకేమైనా కేసులు ఉంటాయి కదా, ఆ కేసులు అన్నీ పెట్టేసేయండి వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ప్లెంటీ ఇల్లీగల్ థింగ్స్ ఆన్ ద సొసైటీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలారా, అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.